ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు అయితే సండే స్పెషల్ అండి చికెను చిక్కుడుకాయ కర్రీ చేయబోతున్నాను. చూసారా? ఇదిగోండి చిక్కుడుకాయలు, పచ్చిమిరపకాయ, ఇదిగో వెల్లుల్లిపాయలు వేస్తానండి నేను. ఇదిగోండి కొత్తిమీర, ఉల్లిపాయలు. చూసారా ఫ్రెండ్స్? కర్రీ ఎలా చేయబోతుంది? ఇదిగో బౌల్ పెట్టేసుకున్నానండి. దీంట్లో తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇదిగోండి ఇంకా వాటర్ లేకుండా దీంతోనే కర్రీ అయితే అయిపోద్దండి. చూపిస్తానండి ప్రాసెస్ మీకు. ముందుగా ఎల్లుల్లిపాయలు వేసేసుకున్నానండి నేను. ఎల్లుల్లిపాయలు అయితే వేగిపోయినాయండి. ఇప్పుడు ఇందులోని చిక్కుడుకాయలు వేసేసుకుందాం మనం. ఇంకా అవి కూడా బాగా వేగిపోతే బాగుంటుందండి కర్రీ. ఉల్లిపాయలు తక్కువ వేసుకుని చిక్కుడుకాయ అండి. పచ్చిమిరపకాయలు, చిక్కుడుకాయలు వేగిపోయినాయండి బాగానే. చూసారా? అదండి ఉల్లిపాయలు వేసేస్తున్నానండి ఇందులో. ఉల్లిపాయలు వేసేసామండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందామండి. చూద్దామండి. మూత పెట్టేసాను కదా. ఇదిగో చూసారా? బాగా ఎగిపోయినాయండి. ఇందులో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందామండి. పసుపు వేసేసుకున్నాం కదా, కొంచెం సాల్ట్ వేసుకుందామండి. గట్టి కలుపుకుందాము. దగ్గర 20 రోజులు 15 రోజులు అయిపోయిందండి చికెన్ కర్రీ చేసి. చేపలు పీతల కర్రీ అయితే చేశానండి మొన్న సండేకి. ఇవాళ చికెన్ వండుకుందామని. చూసారండి బాగా ఎగిపోయినాయి కదా. ఇప్పుడు చికెన్ వేసేస్తున్నానండి. ఇది బాయిలర్లో పెద్ద బాయిలర్ అండి. ఇది పీస్ కూడా బాగుంటుంది. ఇదిగో చూసారా? ఇందులో ఇంక వాటర్ పోస్ట్ అవసరం వద్దండి. ఆయిల్లో మగ్గిపోతే బాగా టేస్ట్ వచ్చేద్దండి. ఎల్లుల్లిపాయ అయితే వేసాం కదా మరి మనం. ఒకసారి కలుపుకుందామండి. చిక్కుడుకాయ చికెను చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒక నిమిషం దీన్ని ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చేద్దామండి బాగానే. ఉప్పు పసుపు పడుతుంది ఎల్లుల్లిపాయ. మొక్కలు అతను వచ్చాడండి. మొక్కలు తీసుకున్నాను నేను. సూది మల్లెపూలు అండి, కాడపూలు అంటారు కదా. చూసారా? ఇదిగో 100 రూపాయలు చెప్పాడండి. 70 రూపాయలకి బేరమాడాను నేను. చూసారండి? ఇదిగో మళ్ళీ ఆ 100 రూపాయల్లో 30 రూపాయలకి ఇదిగో ఈ చామంతి మొక్క తీసుకున్నానండి. ఇదిగో మా మేనకోళ్ళు మొక్కలు వేసిందండి. ఇదే చామంతి అంటూ బతకట్లేదండి. మరి వేస్తే ఎందుకో మరి వాళ్ళ దగ్గర ఉండగా బతుకుతాయి, మనం వేసుకునేదాడికి బతకట్లేదు. మరి మందులు వేసుకోవాలని చెప్పాడు. చూసారా? గులాబీ అంటండి. ఇదిగోండి మొన్న చూపించాను కదండి మీకు నేను ఇవన్నీ. ఇదో చామంతి అండి, ఇదో చామంతి. ఇదిగోండి వైటు గ్రీన్ కూడా ఉందండి ఇందులోని. చూసారా ఫ్రెండ్స్? మొక్కలు మా మేనగోళ్ళకి మొక్కలు అంటే బాగా ఇంట్రెస్ట్ అండి. కర్రీ ఏమైందో చూద్దామండి. ఇదిగోండి పొయ్యి మీద నీళ్ళు పెట్టాను. టైం అయిపోతుంది. నీళ్ళు చూసారా ఎలా మరిగిపోతున్నాయో? చూద్దామండి మూత తీసి. బాగా దగ్గరికి అయితే వచ్చేస్తుంది. ఎగిరిపోతుంది కదండి.
ముక్క ఎలాగా ఉడికిపోతుందో. పసుపు, సాల్ట్, వెల్లుల్లిపాయతో బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు కారం వేసేసుకుందాము. చికెన్ కదండి, తగినంత వేసుకుంటే సరిపోద్ది. మళ్ళీ మసాలా వేస్తాం కదా మనం. చూసారా కర్రీ అయితే కలర్ఫుల్గా కనబడుతుంది కదండి. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టేసి వదిలేద్దామండి. మూత తీసుకుందాము. చూసారా కర్రీ అయితే కలర్ఫుల్గా అయిపోయిందండి. ఇప్పుడు మరి ఇందులోని మనం వెల్లుల్లిపాయ వేసాం కదా, మసాలా పౌడర్ అయితే అవసరం లేదండి, అల్లం పేస్ట్తో సరిపోద్ది. ఒకసారి కలుపుకుందామని గట్టి పెట్టి. చికెన్ అనేది మనం చిక్కుడుకాయలో కాకుండా కాలీఫ్లవర్లో కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ అయితే. చికెనే తినాలంటే ప్రత్యేకించి టేస్ట్ ఉండదు. అందులో ఏదన్నా మిక్సింగ్ వేసుకుంటే కలిపి వేసుకుంటే చాలా బాగుంటుందండి. చూసారా కారం అయితే కొంచెం ఎక్కువగానే వేసానండి నేను. ఇదిగోండి దీనిపైన కొత్తిమీర వేసుకుందామండి. చూసారా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కొత్తిమీర వేసాను కదా, ఒక్క నిమిషం అలా మంట తాగలనిస్తే ఇది ఇందులో ఉడికిపోతుందండి మెత్తగానే. సాల్ట్, పసుపు, కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి ఇందులోని. చూసారా ఫ్రెండ్స్, పొయ్యి మీద రైస్ కూడా పెట్టేశాను. అయిపోయిందండి నా పని అయితే. చూసారా కర్రీ అయితే అయిపోయిందండి. కలర్ఫుల్గా ఉంది కదా. చూసారండి చికెన్ కూర, చిక్కుడికాయ మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ రండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.